అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి పార్థసారథి. జగన్ తీరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందంటున్నారు. కంపెనీలు పారిపోయాయి, కేంద్ర పథకాలు కూడా నిర్వీర్యమయ్యాయంటున్నారు. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లకు పైగా అప్పుల్లోకి నెట్టేశారని విమర్శించారు మంత్రి పార్థసారథి. ఆదాయం ఏదో బటన్ నొక్కే కార్యక్రమాలకి వాడావు, లేకపోతే బకాయిలు పెట్టావు, ఉద్యోగస్తులకి బకాయిలు పెట్టావు, రైతులకి బకాయిలు పెట్టావు, మన కాంట్రాక్టర్లకి బకాయిలు పెట్టావు, రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులు ఊబిలో పూర్తిచేశావు. అది పక్కన పెడితే ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం కనీస అవసరాలు, త్రాగునీరు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లకు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో సిఎస్ఎస్ ప్రాజెక్ట్, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 93 స్కీమ్స్ని నీ చేతకానితనం మూలంగా, నీకు ఒక అవగాహన లేమి మూలంగా, లేకపోతే నువ్వు ఎవరి మాట ఎన్నుకోకుండా నువ్వు ఒక దుర్మార్గుడిగానో లేకపోతే ఒక చక్రవర్తి, నీరో చక్రవర్తి లాగా పరిపాలించావు. కాబట్టి అవన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయి ఈరోజు ఆ ప్రాజెక్ట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు పొందాల్సిన ఫలితాల్ని నువ్వు అడ్డుకట్ట వేసావా లేదని. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం.